హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో భాగంగా ఆయన వివాహం, కక్కయ్య సిద్ధయ్యలను శిష్యులుగా చేసుకోవడం, హైదరాబాద్ పర్యటన, ఇంకా ఆయన జీవ సమాధి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. వీరబ్రహ్మం గారి వివాహం. బ్రహ్మంగారి బోధలు విని పెద్ద కొమ్మర్లలోని ప్రజలు అతని అనుచరులుగా మారారు. ఆ ఊరిలోని శివకోటయ్యాచార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తర్వాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేస్తానని కోరాడు. అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలిపాడు. వివాహానంతరం కొంతకాలం అతను భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. 6 సంతానం కలిగారు. సిద్ధయ్యను శిష్యునిగా చేసుకుంటా. బ్రహ్మంగారు వైదిక మతావలంబికులైన కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు. స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిపుచ్చాడు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యునిగా చేసుకున్నాడు. అతను ఉన్నత భావాలను, భక్తి శ్రద్ధలను మెచ్చుకొని తన ప్రియ శిష్యుని చేసుకొని అతనుకు అనేక ఉన్నత బోధలు చేశాడు. అతను జ్ఞానం లభించిన వాడిని ప్రశంసించి జ్ఞానం సిద్ధించింది కనుక సిద్ధయ్యగా నామకరణం చేశాడు. సిద్ధ అనే మకుటంతో కొన్ని పద్యాలను అనువుగా చెప్పాడు. బ్రహ్మంగారిపై ఆరోపణ. ఒకరోజు బ్రహ్మంగారికి కడప నవాబు నుండి ఒక లేఖ వచ్చింది. అందులో పీరు సాహెబ్ తన కుమారుడైన సిద్ధయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందువుగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలుదేరగా సిద్ధయ్య ఇది తనకు సంబంధించిన విషయం కనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు. మార్గమధ్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకొని ఊరి బయట బస చేశాడు. అక్కడ అతను ధ్యానం చేస్తూ తన దగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు, రుద్రాక్షలు, తిలకధారణ చేయిస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్ధయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు. ఆదేశంపై వచ్చిన సిద్ధయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి, మహమ్మదీయుడవై హిందువుని ఆశ్రయించి నీ మతాన్ని అవమానించావు కనుక నీవు శిక్షార్హుడివి, ఇందుకు నీ జవాబేమిటి అని గద్దించాడు. జవాబుగా సిద్ధయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి, నీకు మహిమలు తెలుసు కదా, అవి చూపు, లేకుంటే కఠిన శిక్ష వేస్తాను అన్నాడు. జవాబుగా సిద్ధయ్య, గురువుగారి ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో గురువుగారి మహిమ చూపడానికి ఒకటి ప్రదర్శిస్తాను, మీరు ఒక పెద్ద బండరాయిని తెప్పించండి అన్నాడు. సిద్ధయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ బండను పెట్టించి గురువుగారిని తలుచుకొని సలాం చేశాడు. సలాం చేసిన వెంటనే ఆ బండ ముక్కలైంది. అది చూసి నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్ధయ్య అది తన పని కాదని, తన గురువుగారు తనకి తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు. కక్కయ్యను శిష్యునిగా చేసుకుంటా. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు యోగ విద్య కుండలిని శక్తి, శరీరంలోని యోగ చక్రాల గురించి వివరిస్తూ శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలుంటారని, కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య నిద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికివేశాడు. అయినా ఆమె శరీరంలో రక్తమాంసాలు తప్ప ఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు. అతని మాటలు నమ్మి భార్యను నరికివేశానని, బ్రహ్మంగారు దీనికంతా కారణమని, అతను దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ముందుగా అతని దగ్గరకు వెళ్ళి అతన్ని అడగాలనుకొని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతన్ని దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే, కక్క, నేను చెప్పింది అసత్యం కాదు, నేను అసత్యం పలకను, నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది.
కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకొని అతన్ని మన్నించమని పలు విధాలా వేడుకొని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు. బ్రహ్మంగారు, ఎవరూ నన్ను పూజించవద్దు, నా శిష్యులు ఎవరూ నన్ను పూజించరు, దేవుడిని అన్వేషిస్తారు, అదే అందరికీ ఆమోదయోగ్యం, నువ్వు కూడా అదే పని చెయ్యి అని చెప్పి తిరిగి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత అతను తిరిగి దేశాటనకు బయలుదేరాడు. అతను ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి, వరంగల్లో పర్యటించి హైదరాబాద్ చేరాడు. హైదరాబాద్ పర్యటన. గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని అతని కొరకు కబురు పంపక బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు. ముందుగా నవాబు అతనితో, మీరు జ్ఞాని అయినా దైవాంశ సంభూతుడిగా నమ్మలేనని, ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలను అని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేశాడు. బనగానపల్లె తిరుగు ప్రయాణం. బ్రహ్మంగారు హైదరాబాదులో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు. శిష్య బృందంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు. అతను తన శిష్యుడైన వెంకటయ్యను ఉద్దేశించి, కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతోంది అని యథాప్రకారం సంభాషించసాగాడు. అక్కడికి కొంత దూరంలో ఏవో మాటలు వినిపించగా, అది ఏమిటో తెలుసుకొని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా, అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్ఠవ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తూ కనపడింది. బ్రహ్మంగారు ఆమెనడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ, మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది, నేను మీకు పాప విముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు. వెంటనే అతనికి వ్యాధి మాయం అయ్యింది. వారు అతనిని కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞానబోధ చేయమని కోరగా, అతను తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని పంపివేశాడు. బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండడం గ్రహించి దాన్ని పోగొట్టి సిద్ధయ్య గురుభక్తిని చాటడానికి ఒకసారి తన శిష్యులందరినీ పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధభరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికీ ఆదేశించాడు. మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్ధయ్య మాత్రం భక్తిగా దాన్ని భుజించాడు. ఆ తర్వాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు. అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్ధయ్యకు ప్రత్యేకంగా చేశాడు. విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశం. బ్రహ్మంగారు యథావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపంలోని ఒక గ్రామంలో భోజనార్థం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. అతను పని మీద నిమగ్నమై నీళ్లు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బావిలో చేదుకుని త్రాగమని చెప్పాడు. బ్రహ్మంగారు వినకుండా నీళ్లు కావాలని తిరిగి అడిగాడు. విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు. బ్రహ్మంగారు మారు పలకక ఆ లోహ ద్రవాన్ని త్రాగివేశాడు. అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మంగారు, నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరి మీద కోపం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిథ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు. నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి భోజన వసతులు కల్పించి ధర్మబోధ విని ఆనందించారు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణులను పంచాననం అనేవారు. బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్ళి తమకు ఆహారాన్ని ఇచ్చి క్షుద్బాధ తీర్చమని అడిగాడు. వారు అతనిని ఎంత అన్నం అవసరమవుతుందని పరిహసించారు. బదులుగా బ్రహ్మంగారు, మాకు ఎంత అవసరములే, మా కడుపు నిండినంత చాలు అన్నారు. వారు బ్రహ్మంగారిని అవమానించాలని, అలా కాదు, మీరు తక్కువ తింటే ఎలా, ఒక పుట్టి బియ్యం వండి వడ్డిస్తాం, మీరు అంతా తిని మమ్మల్ని సంతృప్తిపరచండి అన్నారు. అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వడ్డించి భుజించమని చెప్పారు. అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరం లేదని తన శిష్యుడు సిద్ధయ్య చాలని అన్నాడు. బ్రహ్మంగారు ఒక ముద్ద అన్నం తీసుకుని మిగిలిన దాన్ని తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించాడు. సిద్ధయ్య అలాగే అన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేశాడు. ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్ఘాంతపోయి తమను క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు. అతను చిరునవ్వుతో తన చేతిలోని అన్నాన్ని సిద్ధయ్యకు అందించగా అది ఆరగించిన తర్వాత అతని ఆకలి తీరింది. విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు.
అతను వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు. జీవ సమాధి. బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబ సభ్యులను, శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజుల్లో సమాధిలో ప్రవేశించబోతున్నట్లు, తన తర్వాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించసాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తర్వాత బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణను బోధించాడు. ఆ తర్వాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, శిఖాముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించాడు. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.